అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. ద్వారము ఈ వచనాన్ని మనం బేస్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి ఆ 4 విషయాల్లో ఒక విషయాన్ని మనం చూసుకున్నాం. ఆనాడు పేతురు వాక్యాన్ని సువార్తను ప్రకటించిన తర్వాత 3,000 మంది ఆ ఒక సువార్తను నమ్మి యేసుక్రీస్తు దేవుడైన వారు గ్రహించి ఆ రోజే 3,000 మంది బాప్తిస్మము పొంది సంఘమునకు చేర్చబడ్డారని ఇక్కడ మనం చూస్తున్నాం. 3,000 మంది సంఘానికి చేర్చబడ్డారు. రక్షింపబడినటువంటి వారు, సంఘంలో చేర్చబడినటువంటి వారు ఏం చేయాలో ఇక్కడ మనం చూస్తున్నాం. నేను గత వారం చెప్పినట్లుగా, ఈ మధ్యన తరచూ చెప్తున్నట్లుగా, ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏ విషయం గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అది బైబిల్లో మొట్టమొదటి ఎక్కడుందో మనము కనుగొనాలి. కనుగొన్న తర్వాత మొదటిగా దాని మీద మనము ధ్యానించినప్పుడు విషయము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో మనకున్నటువంటి ఒక సమస్య ఏంటంటే, బైబిల్ని మాత్రమే కాక ఇంకా చాలా విషయాలను బైబిల్తో పాటుగా చాలా విషయాలను అదనంగా కలుపుతూ ఉన్నారు. వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక దానికి అవసరానికి మించి ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో అదే ప్రాముఖ్యమైనటువంటిదేమో అని వాక్య జ్ఞానం లేనటువంటి వారు అనుకుంటుంటారు. దాని కొరకు వాళ్ళు ప్రయాసపడుతుంటారు. సంఘంలో అది ప్రాముఖ్యమేమో అనుకుంటారు. అది లేకపోతే ఎలాగని అనుకుంటారు. అది లేకపోతే దేవుడు కార్యం జరగట్లేదు అనుకుంటారు. అది లేకపోతే దేవుని యొక్క సన్నిధి లేదేమో అనుకుంటారు. అందుకని ఈ రోజు లేదన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక విషయాన్ని మీరు చేయడం నేర్చుకోవాలి. అదేంటంటే, బైబిల్లోకి వెళ్ళి మీరు దాన్ని పరిశీలించాలి, పరీక్షించాలి. ఆ రోజున అపోస్తలుల కాలంలో అపోస్తలులే స్వయంగా వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడున్నటువంటి వారంట వారు బోధించిన నిజంగా లేఖన ప్రకారము ఉందో లేదో అనంట వారు లేఖలను తిరగేసి పరిశీలించారంట. ఈ రోజుల్లో ఏ క్రైస్తవుడు కూడా అలా చేయటం మనం చూడం. బోధకుడు ఎంత పెద్దవాడైతే అంతగా అతను చెప్పిన ప్రతిదీ నమ్మేస్తారు. అతను చేసిన ప్రతిదీ కరెక్ట్ అనుకుంటారు. కానీ బైబిల్ని పరిశీలించి తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయట్లేదు ఈ రోజుల్లో. అందుకనే పరిచర్లు చాలా బైబిల్కి దూరం అయిపోతున్నాయి. బైబిల్ దేన్నైతే బేస్గా చూసుకోమని చెప్తున్నా దానికి దాటి వెళ్ళిపోతున్నాం. మనం బైబిల్కి చాలా దూరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంకొక 50 సంవత్సరాలు గడిస్తే భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కనుక ఇదంతగానో మనల్ని బాధించేటువంటి ఒక విషయం. అందుకనే ఒక వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా అన్నప్పుడు అది బైబిల్ ఎక్కడుందో మనం చూడాలి. ఒక సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు, ఎవరిన వాక్యాన్ని బోధించినప్పుడు, ఏదన్నా వారి పరిచయం ద్వారా వారు జరిగించినప్పుడు అది నిజంగా బైబిల్ ఎక్కడుందో మనం పరిశీలించాలి. అందులో ఉంటే దాన్ని మనం అంగీకరించాలి, లేకపోతే దాన్ని మనము తృణీకరించాలి. ఆ బోధకును తృణీకరించమని చెప్పట్లేదు. మనము వారు చెప్పినటువంటిది బైబిల్ ప్రకారం లేనప్పుడు మనం దాన్ని తృణీకరించాలి. అందుకే నేను గత వారం చెప్పినట్లుగా ఎవరు చెప్పిన వాక్యం అంటారు కానీ చాలా మంది నేను దాన్ని అస్సలు ఏకీభించను. ఎందుకంటే దానికి అది కరెక్ట్ కాదంటే విషయము బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సాతాను అంటే స్వయంగా యేసుకి దగ్గరకు వచ్చి బైబిల్ అన్నటువంటి 3 వచనాలు తీసి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అవును చెప్పింది కరెక్ట్ అని ఎక్కడ అనలేదు. దానికి కౌంటర్గా మరొక వచనాన్ని యేసుక్రీస్తు తీసి వాడు ఏ మాట అయితే బైబిల్ అని తీసి చెప్పాడో అది వాడు చెప్తున్నటువంటి ఉద్దేశ ప్రకారం అది కాదు అనేటువంటిది యేసు ప్రభు వాక్యం ద్వారానే చూపించారు. మనం కూడా అబద్ధ బోధన ఎలాగ ఈ రోజున మనం కౌంటర్ అటాక్ చేయాలంటే వాక్యం ద్వారానే. అందుకనే వాక్యం మనకి ఎంత ఎక్కువ తెలుస్తుందో ఆత్మీయ జీవితం అంత ముందుకు సాగుతాం, అంత ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మన జీవితాన్ని మనం బేస్ చేసుకుంది వాక్యం కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదు, దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందుకని బైబిల్ దగ్గరికి రావాలి. చాలా మంది ప్రార్థన ప్రాముఖ్యం అంటారు. ప్రార్థన కూడా ప్రాముఖ్యం అని చెప్పను. ఫస్ట్ ప్రయారిటీ వాక్యం. ఇందులో ప్రార్థన కూడా ఉంది, దాని గురించి కూడా మనం చూస్తాం. నేను దాని గురించి కూడా చెప్తాను. ప్రతి శనివారం ప్రార్థన అంటే ఏంటో నేను చెప్తూనే ఉన్నాను. ప్రార్థన నేను తప్పు చెప్పట్లేదు, తక్కువ అంచనట్లేదు. కానీ
ప్రార్థన కంటే వాక్యానికి ప్రాధాన్యత ఉంది. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకోవాలంటే మరలా నువ్వు బైబిల్ దగ్గరికి రావాలన్నా ఉపదేశం దగ్గరికి మరలా రావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు ప్రార్థన తెలియాలి. ప్రార్థన తెలియాలంటే ప్రార్థన గురించి బైబిల్ బోధిస్తుంది కాబట్టి నువ్వు మరలా బైబిల్ దగ్గరికి రావాలి. అందుకనే బైబిల్ చాలా ప్రాముఖ్యమన్నాను. వాక్యం నాకే మొట్టమొదటి స్థానం మన జీవితంలో ఉండాలన్నాను. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గత వారము ప్రభు బల్ల గురించి నేను కొన్ని విషయాలు చెప్పాను. గత వారం సెకండ్ సండే కాబట్టి ప్రభు బల్ల అయితే మనకు అనుకూలంగా ఉంటుందని దాని గురించి చెప్పాను. అయితే ఈ రోజు మరొక విషయం మనం చూద్దాం. చూడండి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేరు. ఎడతెగక వెళ్లే పనిని చేశారు, తరచుగా చేశారు. ఈ నాలుగిటిని వాళ్ళు తరచుగా చేశారు. అపోస్తలుల బోధ యందు. ఎందుకు అపోస్తలుల బోధ యందు అందంటే, ఆ రోజున వాక్యాన్ని బోధించింది కేవలం అపోస్తలు మాత్రమే కాదు, ఫరిసీయులు కూడా వాక్యాన్ని బోధించారు. ఆ రోజున ఫరిసీయులు కూడా వాక్యాన్ని బోధించారు. కాబట్టి ఇక్కడ ఈ సంఘం ఏం చేసిందంటే, అప్పటి వరకు చాలా ఫేమస్ అయినటువంటి, చాలా అనుభవంతో ఉన్నటువంటి ఈ ఫరిసీయులు బోధించేటువంటి బోధ యందు వీళ్ళు ఎడతెగకున్నారని బైబిల్ చెప్పట్లేదు, కానీ అపోస్తుల బోధ యందు ఎడతెగకున్నారు. అందుకనే మనం ఎవరి బోధ వింటున్నామో కూడా ప్రాముఖ్యం. ఎవరి బోధ వింటున్నాం, బైబిల్లో ఏ బోధ మనం చేస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారంట వీళ్ళు. బోధ యందు ఈ రోజున బోధన గురించి మాట్లాడతాను, అనగా వాక్యాన్ని గురించి. చూడండి, వాక్య బోధన గురించినటువంటి మనకు ఆలోచన ఒకసారి ఆలోచించండి. అసలు వాక్య పరిచయం గురించి మనం ఏమనుకుంటున్నాం? చర్చ వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మంచిదే. కానీ వాక్య బోధన విషయానికి వచ్చేసరికి దాన్ని మనం నిజంగా ఎంత వాల్యూ ఇస్తున్నాం, దానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం, దాని గురించి అసలు మనం ఏమనుకుంటున్నాం, ఆ వాక్యాన్ని బోధించే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ రోజున వాళ్ళు అపోస్తలుల బోధ యందు వాళ్ళు ఎడతెగకున్నారు. చూడండి, నువ్వు చర్చిల్లో ఎడతెగకుండమని చెప్పట్లేదు, ఇక్కడ బోధ యందు ఎడతెగకున్నారు. అంటే వీళ్ళు తరచుగా చర్చిగా ఆనాడు వెళ్ళి, ఆనాడు వాళ్ళు తరచుగా సంఘానికి వెళ్తూ తరచుగా వాళ్ళు వాక్యాన్ని వింటూ ఉన్నారు, తరచుగా వాక్యాన్ని వింటున్నారు, తరచుగా పని వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజుల్లో సంఘం అన్నప్పుడు ఈ రక్షింపనటువంటి వాళ్ళు ఎక్కడ కూడుకుంటే అదే సంఘం. వాళ్ళు స్పెషల్గా ఈ రోజుల్లో మనకున్నట్టుగా బిల్డింగ్స్ వారికి లేవు. ఆ రోజుల్లో వాళ్ళు ఎవరింట్లో కూడుకుంటే అదే సంఘం. కాబట్టి ఎవరింట్లో కూడుకుంటారో అక్కడ కూడుకుని ఎక్కడైతే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తారో, వాక్యాన్ని వింటారో, సహవాసం కూడుకుంటారో అదే సంఘం వాళ్ళకి. అప్పటికప్పుడు అదే ఒక సంఘం మార్చబడుతుంది. ఈ రోజుల్లో మనకిలాగా వాళ్ళకి ఆ రోజులు లేవు. వాళ్ళు ఎక్కడ కూడుకుంటే అదే సంఘం. కాబట్టి అలా ఎక్కడ పెడితే అక్కడ జరిగేటువంటి స్థిరంగా ఒక దగ్గర కాకుండా ఎక్కడైతే సహవాసంలో కూడుకోవాలని నిర్ణయించబడుతుందో ఆ ప్రతి చోటకి వీళ్ళందరూ కూడా వెళ్ళి వీటిలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అందులో ఒకటి ఏంటంటే బోధ యందు కూడా వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ఇప్పుడు నిజంగా మనకి బోధ అంత ప్రాముఖ్యమా? ఈ రోజుల్లో మనం టీవీలో చూస్తాం, దేని హైలైట్ చేస్తారు? ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఎండింగ్లో తెలిసిపోతుంది దేని హైలైట్ చేస్తారు. మనం ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం, విశ్వాసులకు ఏం చెప్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. వాళ్ళు దేనిని ఎక్కువగా చూపిస్తారు? మనకు తెలుసు దేన్ని ఎక్కువగా చూపిస్తారు. ఈ రోజుల్లో వాళ్ళు ఎక్కువగా జనాన్ని చూపిస్తారు, ఎక్కువగా మనుషులు పడిపోవడానికి చూపిస్తారు. వాళ్ళు దేనికి ఫేమస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బోధకు వాళ్ళు ఫేమస్ కాదు, మనుషులను పడవేయటానికే వాళ్ళు ఫేమస్. దాని మీనింగ్ ఏంటో కూడా వాళ్ళు చెప్పరు. అది బైబిల్లో నెతికినా అది దొరకనటువంటి ఒక విషయం. అదేంటో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. పడిపోయే వాళ్ళకు కూడా ఏం జరిగిందో కూడా తెలియదు. దేవుని శక్తి అంటారు అంతే. మరి అలాంటప్పుడు యేసుప్రభు వెళ్తున్నప్పుడు ఎవరో పడిపోలేదు. నాకు అది ఆశ్చర్యం కలుగుతుంది. స్పెసిఫిక్గా స్టేజ్ మీద పిలిచి పడేస్తానని చెప్పి పడేస్తున్నారు జనాలను ఈ రోజుల్లో. దేన్ని మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, మనం ఏం చెప్తున్నాం దాని నుండి? సో మన సంఘానికి ఏం చెప్తున్నాం? అంతగా ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద బోధకులు, పేర్లు చెప్పాలంటే చాలా పెద్ద వాళ్ళందరూ, కొన్ని వేల మంది వాళ్ళు ఏం చెప్తే దాన్ని నమ్మి ఫాలో అవుతారు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? అలా చేస్తున్నారు.
వాళ్ళు వాక్యాన్ని బోధించి వాక్యం ప్రాధానం అని చెప్పేసి వాళ్ళు వాక్యం గురించి గొప్పగా వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎంత గొప్ప అలా చెప్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తే అలా క్యారెక్టర్ చెప్తారు. వాళ్ళు చెయ్యేస్తే వాళ్ళకేం జరుగుతుంది అది చెప్తారు. దాని మీనింగ్ ఏంటో ఎవరు కూడా చెప్పరు. ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు అది చేస్తున్నారు. ఇనీషియల్గా ఒకప్పుడు ఎవరో చేస్తుండి ఉండొచ్చు దాన్ని స్టార్టింగ్ లో, దేవుడు వారిని ఆ రీతిగా వాడుకొని ఉండొచ్చు కాదండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు దేవుడు ఎవరిని ఎలా వాడుకున్నటువంటి తెలుసుకోకుండా ఇంకోటి చేసేది వర్కౌట్ అయినప్పుడు మీలో సేవకులు కూడా దాన్నే కాపీ చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర చాలా మంది అది చేస్తే వెళ్ళారు కాబట్టి నేను కూడా అది చేస్తే నా దగ్గరకు వస్తారు కాబట్టి నేను కూడా అది చేయాలి అని ఇలాగున్నా వాళ్ళ పిలుపును గ్రహించక, వాళ్ళ పిలుపును కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేక ఇంకోళ్ళు చేసే దాన్ని వీళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. ఇలాగున్న ఈ రోజుల్లో పరిసరాలు చాలా పాడైపోతున్నాయి. అందుకే విశ్వాసాలకి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏదో జరుగుతుందేమోలే అని వెళ్తారు తప్ప నేను వాక్యాన్ని వినాలి అని వెళ్ళేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు ఏంటంటే వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ ఏదో చేస్తారు, ప్రార్థన చేసి ఏదో చేస్తారులే అనుకోని వాక్యం అయిన తర్వాత చేసి దాని కొరకు ఎదురు చూస్తారు తప్ప ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్న దాంట్లో అసలు ఎవరికి శ్రద్ధ ఉండదు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో వీళ్ళు అపోస్తలుల బోధ యందు వీళ్ళు ఆ రోజు నిలతేక వాళ్ళు ఉన్నారంట. సో నిజంగా మన అలా ఉన్న ఒకవేళ అది నిజంగా దేవుడు చేసిన కార్యం అయినప్పటికీ కూడా అలా పడిపడినది ఒక దేవుని కార్యం అయినా సరే దాన్ని మనం హైలైట్ చేయడానికి వీలు లేదు. దాని మీనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పట్లేదు, మనకి ఎవరు చెప్పట్లేదు దాని మీనింగ్ అంటే. తిన్నటువంటి వ్యక్తికి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన చేస్తున్నాడు, దానివల్ల ఆత్మ సంబంధ కార్యం ఏంటి, దేవుని శక్తి తాకిందంటాం కదా, తాకిన తర్వాత నీకు వచ్చే ఆత్మ అభివృద్ధి ఏంటి గమనించండి. జస్ట్ నువ్వు అలా ఎవరినో నీ మీద అలా చేస్తే పడిపోయినంత మాత్రం నీకు జరిగేది ఏమి ఉండదు. నువ్వు పడిపోక ముందు ఎలా జీవించవు ఆ తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటావు. అది జస్ట్ అది టెంపరీ ఎక్స్పీరియన్సే కానీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు ఆటోమేటిక్ గా దేవుడు వెళ్తానంటే మాత్రం బైబిల్ ఏంటంటే ఒక విషయం చాలా మంది చెప్తారు, పరిజాత్ పొందుకుంటే నువ్వే పాపం చేయని చెప్తారు. నువ్వు అలా దేవుని శక్తిని తాకుంటే నువ్వు ఎప్పుడు పాపం చేయంటారు. అది బైబిల్లో సపోజ్ ఎక్కడ బైబిల్లో వచ్చినా లేనే లేవాడు కాబట్టి దాన్ని మీరు అసలు బేస్ చేసుకోవద్దు. అది బైబిల్ లేనటువంటి విషయం. అది నేనైతే ఖచ్చితంగా అబద్ధ బోధ అని నేను అంటాను. బైబిల్లో ప్రత్యేకమైన ఒక బోధ ఉంది, బోధకు చాలా ప్రాముఖ్యత ఉంది. యేసు ప్రభుకి ఫరిసీయులకు వ్యత్యాసం ఏంటి తెలుసా? యేసు ప్రభు వాక్యాన్ని బోధించారు, వాళ్ళు వాక్యాన్ని బోధించారు. కానీ మనకి క్లియర్ గా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు బోధించేది తప్పన్న విషయాన్ని యేసుక్రీస్తు పదే చెప్పడం మనం చూస్తాం. ఇంకా ఒక వచ్చిన బైబిల్ ఉంది, దాని గురించి యేసు ప్రభు ఏం చెప్తారంటే బోధన గురించి మాట్లాడుతూ అంటారు, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాలు దాటి వెళ్తారు. మీకు ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తాను, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. అయ్యో చూడండి, ఒకరిని మీ మతములో కలుపుకోవటకు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు. అంటే అర్థం ఏంటో ఒక లక్షణం చెప్పండి. వీళ్ళు ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ అన్నమాట. వీళ్ళు సముద్రాలు దాటంటే వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు. వీళ్ళు అంతర్జాతీయంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు. పరిచర్య అంటే దేవుని పరిచర్య యూనివర్సల్ అన్నప్పుడు నువ్వు దేశాన్ని దాటి వెళ్ళడం గొప్ప విషయం ఏమి కాదు. ఈ పరిచర్య ఒక దేశానికే సంబంధించింది అన్నప్పుడు నువ్వు దేశ పరిధి దాటి నువ్వు వెళ్తే అప్పుడు నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ అని. కానీ ఈ పరిచర్య అసలు యూనివర్సల్. ఇది ఈ ప్రపంచంతటికి దేవుడు బోధించినటువంటిది. ఎవరు చేసినా సరే పరిచర్య యూనివర్సల్లే. వాక్య ప్రకారం చేస్తే నేను చేసే పరిచర్య ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే. అమెరికాలో ఎవరైనా కరెక్ట్గా చేసినా వాళ్ళది ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే. కాబట్టి ఒక వ్యక్తి దేశం దాటినంత మాత్రం అది ఇంటర్నేషనల్ ప్రీస్ అయిపోదు, లేదంటే ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అయిపోదు. అది ఎందుకంటే పరిసర అంటే ప్రపంచవ్యాప్తం విస్తరింపడినటువంటిది, నిజమైన దేవునికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి దేవుడు ప్రపంచమంతటికి ఇచ్చినటువంటి వాక్యము కనుక చిన్నవాడైనా పెద్దవాడైనా సరే వారు బోధించేది యూనివర్సల్ వర్డ్ ఆఫ్ గాడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది నిజముగానే ప్రతి వారు కూడా అంతర్జాతీయులని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ వీళ్ళంట సముద్రాలు దాటి వెళ్తారంట. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి, అంటే ఒకరు చెప్పాలంటే సంఘంలో చేర్చుకోవడానికి లేదా క్రిస్టియానిటీలో కలుపుకోవడానికి ఎంతో రకాలుగా ప్రయాసపడి సముద్రాలు దాటి వెళ్తారు. కానీ చివరికి ఆ వ్యక్తిని మతంలో కలుపుకున్న ఏం చేస్తారు? చదవండి కిందకి. అతడు మీలో కలిసిన తర్వాత అంటే రక్షింపడిన తర్వాత చూస్తారు. ఎప్పుడైనా మీరు దాని గురించి ఆలోచించారా?
ఒక వ్యక్తిని సంఘంలోని చేర్చుకోవడానికి పడిన తర్వాత ఎంతో ప్రయాసపడి సంఘంలో చేర్చుకుంటారంట. చేర్చుకున్న తర్వాత ఎలాగ వ్యక్తి నరకపాత్రంగా చేస్తారంటే, ఎంతో బయట ఉన్నాడు, స్వార్థను బోధించారు, రక్షింపడ్డాడు. ఇప్పుడు చర్చిలోకి వచ్చిన తర్వాత ఈ వాక్యమును కాకుండా, సత్యవాక్యాన్ని కాకుండా వేరేది ప్రతి ఆదివారం చెప్తూ, కూడుకున్నప్పుడల్లా చెప్తూ, అబద్ధ బోధన చెప్తూ చివరికి ఆ వ్యక్తి నరకపాత్రునిగా చేస్తారు. అందుకనే సువార్త కూడికలు ఎంతమంది రక్షింపడ్డారని చెప్పుకునే లెక్కల గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. నరకపాత్రంగా చేస్తారు. ఏ రకంగా నరకపాత్రంగా చేస్తారు తెలుసా? బోధ ద్వారానే. కలుపుకున్న తర్వాత ఈ ఫరిసయ్యులు, వేషధారులు వారిని కలుపుకున్న తర్వాత బైబిల్లో లేనివి కూడా వారి మీద అంటగట్టి వాళ్ళ జ్ఞానమునకు, వాళ్ళ జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని బైబిల్తో కలిపి అదే బైబిల్లో ఉన్నటువంటి సత్యం అన్నట్లుగా వారు బోధించి రక్షమైనటువంటి వ్యక్తిని సైతం నరకపాత్రునిగా, వీరికంటే నరకపాత్రునిగా చేస్తారంట. అబద్ధ బోధ. చూడండి, ఇప్పుడు అందుకంటే యేసుప్రభు వాక్యాన్ని బోధించారు, ఆ రోజు ఫరిసయ్యుల వాక్యాన్ని బోధించారు. కానీ యేసుప్రభు ప్రతిసారి ఎవరన్నా యేసుప్రభు కఠినంగా వ్యవహరించి కఠినంగా మాట్లాడారంటే అది ఫరిసయ్యులే. ఈవెన్ వ్యభిచారిని కూడా యేసుప్రభు ఏమనలేదు, ఇంకెప్పుడు పాపం చేయొద్దన్నారు. కానీ ఫరిసయ్యుల దగ్గరికి వచ్చేసరికి బైబిల్ ఆల్రెడీ తెలుసని గర్వపడేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి యేసుప్రభు సున్నం కొట్టిన సమాధులు అన్నారు. ఇలా చాలా కఠినంగా యేసుప్రభు మాట్లాడమన్నారు. కారణం ఏంటంటే యేసుప్రభు మనిషిని ద్వేషించే మాట అనలేదు, ఫరిసయ్యులను వ్యక్తిని, ఆ పర్సన్ ద్వేషించే మాట అనలేదు. ఆ వ్యక్తి బోధించేటువంటి బోధన బట్టి యేసుప్రభు ఆ రోజున బాగా రాగాన చేశారు. కాబట్టి ఈ రోజుల్లో అక్కడ అంతే, వ్యక్తి గురించి కాదు అక్కడ విషయము, ఏం బోధిస్తారనేటువంటిది ప్రాముఖ్యం. కాబట్టి వాళ్ళు బోధించే ప్రతిదీ వాళ్ళు కష్టపడి బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళు బోధించే సత్యం అనేమి కాదు. చాలా ఈజీగా బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళు బోధించేది అసత్యమని కూడా కాదు. మనం ఏది సత్యమో, ఏది బైబిల్ ప్రకారం ఉందో లేదో మనం బైబిల్ వేసేసుకొని చూడాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు బోధించారు, ఆ బోధ ద్వారా నరకపాత్రునిగా చేస్తున్నారంట. అందుకే అంటాను, యేసుప్రభు ఆ రోజున బైబిల్ బోధించారు, ఫరిసయ్యులు బోధించారు. కానీ ఈ రెండు బోధలు చాలా వ్యత్యాసం ఉంటాయి. అందుకనే వీళ్ళు ఫరిసయ్యుల బోధ ఎందునని చెప్పడం, అపోస్తలుల బోధ ఎందు ఎడతేకున్నారు అంటే ఆ బోధ కరెక్ట్ కాదు, ఈ బోధ కరెక్ట్, ఈ బోధలో వాళ్ళు ఎడతేక ఉన్నారు. ఈ రోజు జనంలో ఒక చర్చిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దేని బేసిస్ సెలెక్ట్ చేసుకుంటాం? ఈ రోజుల్లో సంఘాన్ని, ఒక బిలీవరు చర్చికి వెళ్ళినప్పుడు దేన్ని చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలుగిటిని చూడాలి. అపోస్తలుల బోధ యందు, సహవాసమందును, ప్రార్థన, రొట్టె విరుచడం ఎడతేకుండా. కానీ బేసిక్గా చాలా మంది అది చూడరు, చర్చికి దగ్గర ఉంది కాబట్టి అని వెళ్తారు, చర్చికి దూరం ఉంది కదా అని మానేస్తారు. లేదా వ్యక్తి మంచోడు కదా, పాపమని జాలి చూపించి, వ్యక్తికి జాలి చూపించి చర్చికి వెళ్తారు, వారి ఆత్మను వాళ్ళు పాడు చేసుకుంటారు. చూడండి, నిజంగా ఇది చాలా ప్రాముఖ్యం అంటారు. మిమ్మల్ని నా దగ్గర రమ్మన్నప్పుడు నేను మంచిగా చెడ్డోనని మీరు రావడం మానేయడం కాదు, వాక్యం కరెక్ట్ ఉందో లేదో మీరు చూడండి. నేను ఈరోజు మంచోని అంటారు, రేపు చెడ్డ అంటారు, లేదా ఈరోజు చెడ్డ అంటారు, రేపు మంచోని అంటారు. అది ప్రాముఖ్యం కాదు, అది టెంపరీ సిచ్యువేషన్ అది. కానీ నేను బోధించేటువంటి వాక్యానికి వాల్యూ ఉందో లేదో చూడండి. నేను బోధించేటువంటి బోధ బైబిల్ ప్రకారం ఉందో లేదో చూడండి. బైబిల్ లేదంటే నాకు తీసుకొచ్చి చూపించండి, అప్పుడు నేను కూడా మార్చుకుంటాను. నాకు కూడా ఛాన్స్ దొరుకుతుంది అప్పుడు. ఎందుకంటే నేను కూడా సత్యవాక్యాన్ని తెలుసుకోవాలని ఎదురు చూస్తాను, దాని కొరకే ప్రిపేర్ అవుతాం, దాని కొరకు టైం స్పెండ్ చేస్తాం, దాని కొరకే ప్రయత్నం చేస్తాం. కాబట్టి నాకు తెలియదు మీరు ఏదైనా తెలుసుకుంటే, బైబిల్లో ఉంటే నేను చెప్పిన తప్ప మీరు తీసుకొచ్చి చూపించవచ్చు. కామ్గా మీరు వింటున్నా చెప్పండి. ఎందుకంటే నేను మారాలనుకుంటున్నాను, నేను కరెక్ట్గా బైబిల్నే బోధించాలనుకుంటున్నాను. కాబట్టి అది ఎవరు బోధించినా నేను వింటాను, ఎవరు చెప్పినా నేను దాన్ని అంగీకరిస్తాను. వాళ్ళు చెప్పేది బైబిల్ బేస్డ్ అయితే ఎంత చిన్న వాళ్ళు చెప్పినా సరే నేను వింటాను. అది బైబిల్లో లేదన్నప్పుడు ఎంత పెద్దవాళ్ళు చెప్పినా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అది బైబిల్ పట్ల నాకున్నటువంటి వ్యూ అది. ఎందుకంటే చూడండి, ఈ బైబిల్ ఈ రోజుల్లో మన చేతికి వచ్చింది, దీన్ని మనం చదవం, కానీ దీని కూడా ఎంతమంది ప్రాణాలు పోయినాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 14వ శతాబ్దంలో ఒక ఆయన ఆర్సెం చర్చిలో, ఆ రోజుల్లో చర్చ్ అంటే ఆర్సెమ్మే, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సడన్ గా ఓ రోజున వాక్యంలో సత్యాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత సత్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు వాక్యాన్ని ఈ రకంగా బోధించొద్దు అన్నారు. వాళ్ళు ఊరుకోలేదు. ఇంకా ప్రసంగం చేశాడు, సంఘంలో నిషేధించారు ఆ వ్యక్తిని. అక్కడికి ఎవరన్నా వెళితే వాళ్ళకి ఆ రోజుల్లో సమాధుల్లో కూడా వాళ్ళ స్థలం ఇచ్చేవాళ్ళు కాదు. అంతగా ఆ వ్యక్తిని, ఆ పరిచయాన్ని, ఆ విశ్వాసం వల్ల ప్రభావితం చేశారు. ఆ టైంలో ఇలాగ వాక్యాన్ని బోధిస్తున్నాడు,
ఆయన బోధించిపోతే రాసేస్తూనే ఉన్నాడు, కాగితాల మీద రాసి పంచుతున్నారు చాలా మంది సంఘం. ఎక్కువైపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు, ఒక రోజున అతన్ని పట్టుకోండి, అతన్ని నూనెలోనూ సంథింగ్ ఆయిల్లోనూ ముంచి కాల్చేశారు. ఎందుకు కాల్చారు? వాక్యాన్ని బోధించడానికి కాల్చారు. వాక్యం సత్యాన్ని బోధించడానికి కాదు. ఎలా బైబిల్లో 14వ శతాబ్దం 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ని వీళ్ళందరినీ కూడా అలాగనే చంపేశారు. ఎందుకని చాలా మంది ఎలా చచ్చిపోయారు తెలుసా? చాలా మంది అంటే పోప్ సంఘానికి శిరస్సు కాదు, యేసుప్రభు సంఘానికి శిరస్సు అని ఒక ఆయన చెప్పాడంట. ఆ రోజుల్లో పోప్ అంటే సర్వాధికారి. ఆయన ఏం చెప్తారు, ఆయన బైబిల్ లేకపోతే ఆయన చెప్పాడంటే అదే బైబిల్, ఆయన చెప్పిందే బైబిల్ లాగా చూసేవాళ్ళు. ఒకరోజు సన్నగా ఒక ఆయన బైబిల్ గురించి తెలుసుకొని బైబిల్లో ఉన్నటువంటిది సంఘానికి హెడ్ పోప్ కాదు, సంఘానికి క్రీస్తు అని చెప్పాడు. ఆయన్ని చంపేశారు. హిందూ నిలబడ్డారు తెలుసా వాళ్ళందరూ? ఆ రోజు అపోస్తులు నిలబడ్డారు. బైబిల్ కాలం గురించి చెప్ప, అపోస్తుల కాలం చెప్పట్లేదు. 15th, 16th, 17th, 18th సెంచరీ జరిగిన విషయాలు చెప్తున్నాను. 2-3 ఎగ్జాంపుల్. వాళ్ళు ఏదో తప్పు చేసి వాళ్ళు చనిపోలేదు. వాక్యంలో ఉన్నదున్న సత్యాన్ని తెలుసుకుని వాళ్ళు బోధించారు. అది వాళ్ళకి ఇష్టం లేదు. చాలా మంది రాశారు. సత్యం కోసం, వాక్యం కోసం అంతగా వాళ్ళు ఆ రోజు నిలబడ్డారు. మార్టిన్ లూథర్ ఆ రోజు అలా నిలబడ్డాడు కాబట్టి ఈ రోజున మన వాక్యం తెలుసుకున్నాం. మార్టిన్ లూథర్ ఏం కనుగొన్నాడు తెలుసా? నీతి ముందర విశ్వాసం మూలంగా జీవిస్తారని కనుగొన్నాడు. రక్షణ యేసుక్రీస్తు విశ్వాసం ద్వారానే కానీ ఈ ఆర్సన్ జరిగేటువంటి ఆయా ఆచారం ద్వారా, సాంప్రదాయాల ద్వారా కాదు. బైబిల్ ప్రతి వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పాడు ఆయన. బైబిల్ ఎవరో ఒక ఆర్సన్ ఫాదర్ చేతిలో పెట్టుకుని ఆయన ఏం చెప్తే అది కాదు, ప్రతి వాళ్ళ చేతిలో బైబిల్ ఉందన్నారు. వాళ్ళు ప్రతి వాళ్ళ చేతిలో బైబిల్ ఉండకూడదు, అది పవిత్ర గ్రంథం, అది కేవలం బోధించేటువంటి ఆర్సన్ ఫాదర్ చేతులు ఉండాలని వాళ్ళు అన్నారు. వాళ్ళన్నారు బైబిల్ దేవుని గ్రంథము ప్రతి వాళ్ళ చేతులు ఉండాలన్నారు. అలాగన్నా ప్రతి వాళ్ళని ఆ రోజున చంపేశారు. వాళ్ళు చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ బోధ కొరకు, సత్యవాక్యం కొరకు వాళ్ళు చనిపోయారు. ఈ రోజుల్లో మన చేతులు ఇంత బైబిల్ ఉందంటే దీనిలో చాలా మంది ప్రాణాలు పోయినాయి. దీని కొరకు బైబిల్ మన చేతికి వచ్చిందంటే చాలా మంది ప్రాణాలు త్యాగం చేస్తే మన చేతుల బైబిల్ వచ్చింది. ఎంత విలువ ఏంటంటే ఈ బైబిల్ని మనం ఎంత వాల్యూ ఇవ్వాలో ఆలోచించాలి. మనం కొన్నామంటే మనకి దొరికినటువంటిది కాదు. చాలా మంది ప్రాణ త్యాగంతో మనం సంపాదించినటువంటి బైబిల్ ఇది మన చేతులు. అందుకంటే దీన్ని మీరు గౌరవించాలి. ఇందులో పుస్తకాన్ని గౌరవించి చెప్పండి, ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని గౌరవించండి. ఆ వాక్యాన్ని కనపరచాలి. ఆ వాక్యం కొరకు ఆతృతపడాలి. ఆ వాక్యం కొరకైనా సరే నువ్వు బ్రతకాలి. వాక్యం చర్చకి రావాలంటాను. ఎందుకని అంటే వాక్యం చాలా ప్రాముఖ్యం. ఈ వాక్యం లేకపోతే నువ్వు విశ్వాస జీవితం నువ్వు బ్రతనే. అందుకని వీళ్ళు ఎడతెక్క వాళ్ళు ఉన్నారు. కాబట్టి బోధ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చూడండి బోధ ఏం చేస్తుంది జనరల్ మనం ఒకసారి చూద్దాం. చూడండి కీర్తన గ్రంథంలో నుండి, కీర్తన గ్రంథం 119 119వ కీర్తన 130వ వచనం. సో నీ వాక్యములు వెల్లడెవడుతున్నా అంటే నీ వాక్యము బయలుపరచబడినప్పుడు, నీ వాక్యము బోధింపబడినప్పుడు, నీ వాక్యమును నేను విన్నప్పుడు, వాక్యము సత్యాన్ని నేను గ్రహించినప్పుడు వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. సరే వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ప్రకాశింపజేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మనకి ఆత్మీయ జీవితం మనకు తెలివితేటలు వేస్తుంది. ఆత్మీయ జీవితం మనకు తెలివితేటలు. అందుకని ఏ విషయాల గురించి మనకు తెలియదో దాని గురించి నువ్వు బైబిల్ ధ్యానించినప్పుడు, నువ్వు బైబిల్ వింటున్నప్పుడు ఈ బైబిల్ నీకేం చేస్తుంది? నీకు తెలివినిస్తుంది. ఏదైతే నీకు తెలివి అనుకున్నావో దానిని తెలియపరిచేదే వాక్యం. అందుకని చూడండి మరొక వాక్యం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మూడవ వచనం 4వ వచనం కూడా
చాలు. చూడండి, అలాగనే మనము చూస్తే 5వ వచనం నేను చదువుతాను. కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను మన కొరకు సిద్ధపరిచాడు. వాడబారిన స్వాస్థ్యం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మనము దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో దాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని చూడండి, 2వ పత్రికలో కూడా ఇదే మాట కొంచెం వివరంగా చెప్తాడు. 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి వాగ్దానం అనుగ్రహించాడు కనుక ఇప్పుడు అంటున్నాడు, దురాశలను అనుసరించడం వలన చూస్తారా, దేవ స్వభావం నందు పాలేవారు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానములు మనకు అనుగ్రహించాడంట. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించాడన్నప్పుడు, దేవుడు మనకి ఇచ్చాడన్నప్పుడు, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో మనము తెలుసుకోవాలి. ఇప్పుడు బైబిల్ ఎందుకంటే తెలుసుకోవాలి అంటారు. నేను అంటాను, నీకు ఏదైనా కావాలంటే నువ్వు లోకంలో వెళ్ళి సంపాదించడం ట్రై చేయొద్దు, నువ్వు దేవుని దగ్గర ఫస్ట్ రావాలంటాను. ఎందుకు తెలుసా, లోకంలో భ్రష్టత్వం ఉంది, లోకంలో చాలా కీడుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే పేతురు, దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీవు ఏం చేయాలంటే దేవుడు నీ కొరకు ఏది స్వాస్థ్యంగా ఇచ్చాడు వాగ్దానం చేసి నువ్వు దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు దాని నుండి నువ్వు తప్పింపడతావు. దేవుడే సిద్ధపరిచాడు. దాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు అందులో జీవించడం ద్వారా నువ్వు అనవసరమైన దురాశలు నువ్వు లోబడి జీవించాల్సిన పని లేదు. బైబిల్ ఏం చేస్తుంది, బైబిల్ ఏం చేస్తుంది, అనవసరమైన కీడు నుండి మనం తప్పిస్తుంది. మనకి ఏదన్నా కావాలంటే మన అవసరం తీర్చబడాలంటే అన్యుల్లాగా మన లోకానికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు బోధిస్తున్నప్పుడు బోధ ద్వారా దేవుని యొక్క కార్యాలు మనం తెలుసుకుంటాం. నువ్వు దేవుని యొక్క కార్యాలు తెలుసుకున్నప్పుడు, దేవుడు ఏదైతే నీకు చేస్తానని చెప్పాడో అది నువ్వు తెలుసుకున్నప్పుడు, అది వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు నువ్వు నమ్ముతావు. నువ్వు నమ్మినప్పుడు ఆ నీ జ్ఞానం వల్ల దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అందుకని తిమోతి పత్రికలో మాట అంటాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. చూడు, ఇక్కడ అన్నాడు పౌలు, ఇక్కడ తిమోతికి, యవనస్తుని తిమోతికి పరిచయం ఎలా చేయాలో బోధిస్తున్నాడు. పత్రికల ద్వారా బోధిస్తున్నాడు. ఆనబెట్టి చెప్పినదేమనగా, చూడండి, ఆనబెట్టి చెప్పడాన్ని గురించి చూడండి, పైన చాలా రకాలు వివరించాడు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా. చూడండి, ఎంత ప్రత్యేక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఆనబెడుతున్నాను అంటున్నాడు. ఆనబెట్టి చెప్పినదేమనగా అంటూ దానికి చాలా రకాలు వివరిస్తున్నాడు. మృతులను సజీవులను తీర్పు తీర్చే దేవుడు బట్టి అని చాలా ఇంత గొప్పగా దీన్ని గురించి మాట్లాడి చివరికి ఏం చెప్పాడంటే, ఆనబెట్టి చెప్పుకున్నదేమనగా వాక్యమును ప్రకటించము. చాలు, ఒక నిమిషం. వాక్యాన్ని ప్రకటించము. ఇంత పెద్ద సేవకుడు అపోస్తలుడు పౌలు పరిచయం ఎలా చేయాలో యవనస్తుడు చెప్తున్నాడు. అన్నాడు, నానబెట్టి చెప్తుంది ఏం తెలుసా, నువ్వు ఒక పని చెయ్యి. ఏం సార్, నువ్వు వాక్యాన్ని ప్రకటించు. వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. సరిపోతుందా? వాక్యం సరిపోతుంది అంటున్నాడు పౌలు. నువ్వు వాక్యం ప్రకటిస్తే చాలు అంటున్నాడు. నువ్వు వాక్యం ప్రకటిస్తే నువ్వు నీ పరిచయం ధర్మం నువ్వు కథ జరిగిస్తున్నట్లే. వాక్యాన్ని ప్రకటించు అంతే. ఇంకేవో జిమ్మిక్లు చేయమని చెప్పలేదు, ఇంకేవో మ్యాజిక్లు చేయమని చెప్పలేదు, ఏంటంటో చేయమని చెప్పలేదు. వాక్యాన్ని ప్రకటించు. సింపుల్ ఒకటి అన్నాడు, నువ్వేం చేయొద్దు, వాక్యాన్ని ప్రకటించు.